బాలయ్య కూర్చొని. సో ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ కొత్త ఊరైతే నేను ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు మనం మన ఊరైన పెనుగొండలో శ్రీ 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 బాబయ్య స్వామి ఉరుసుకు అయితే వెళ్తున్నాము. సో ఉరుసు ఎలా ఉందో చూడండి. పర్సులోకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడే. సో చూడండి, ఇదిగో ఉంది మనకు ముందు జయంతి వీల్ అయితే ఉంది. చూడండి అంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు ముందు జయంతి ఉంది కదా, అక్కడ మనకు బోట్ రైడ్ కూడా ఉంది. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఈ ఇయర్ కొత్తగా చాలా రైడ్స్ అయితే వచ్చాయి. అయితే ఈ పక్క నుంచి వెళ్ళాలనుకుంటా. సో మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇదిగో ఉంది జయంతి వీల్. సో ఇప్పుడు మనం జయంతి వీల్ దగ్గరే ఉన్నాము. సో మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం అన్నమాట లోపలికి. సో ఇదిగోండి అక్కడ ఉందన్నమాట జయంతి వీల్. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి. జయంతి వీల్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. అదిగోండి. సో మనం లోపలికి వచ్చామన్నమాట. అదిగోండి బుల్లెట్ రైడ్ అయితే లోపల ఉంది. సో ఇదిగోండి అక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో చాలా బాగుందన్నమాట ఎగ్జిబిషన్ అయితే. సో చూడండి బుల్లెట్ రైడ్ అనమాట. సో చూడండి ఎంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం బాబయ్య స్వామి ఊర్స్ అండి. జైంట్ వీల్ ఇది. బుల్లెట్ ట్రైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ట్రైనా ఇది? బుల్లెట్ ట్రైనా? బంగాళదుంప చిప్స్ అండి, చాలా బాగా చేస్తారు. ఎంతనా? కావాలా? సో చూడండి దగ్గర అయితే మన ముందు ఉంది. సో తల ఎత్తి చూసా కనపడలేదు అనమాట, అంత బాగా డెకరేట్ చేశారు. ఇది ఇటుపక్క అనమాట. జయంతి వీల్కి వెళ్ళాలంటే ఇదంతా చూడండి షాప్స్ ఎలా ఉన్నాయో. సో మా ఊళ్ళో బాబాయ్ స్వామి ఊర్స్కి కాజా అయితే చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే రండి అనమాట మా ఊర్లో బాబాయ్ స్వామి ఊర్స్కి అయితే. జనవరి వరకు అయితే
కోర్స్ కంటిన్యూస్గానే ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే రండి. సో ఇప్పుడు మనం వెళ్దాం అన్నమాట. సో ఇవన్నీ షాప్స్ అన్నమాట. సో కాజా, సో చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట. సో మేము ఏదన్నా తీసుకున్నామంటే చూస్తున్నాం. చూడండి, చూడండి షాప్ చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనకు చాలా దొరుకుతాయి పురుషులు అయితే. ఇక్కడ నుంచి అయితే మనకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనపడుతుంది. సో మీరు చూడొచ్చు ఎంత బాగా డెకరేట్ చేశారు. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. కాజా షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇవ్వండి. సో ఇవన్నీ మేము షాపింగ్ చేసినాం అనమాట. సో చూడండి అదే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళట్లేదు. సో లోపల అయితే చాలా వస్తువులు ఉన్నాయి. సో ఒకసారి నేను చూస్తాను.